అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ షెడ్యూల్ మధ్య గంటల తరబడి పూజలు చేయడం, పెద్ద పెద్ద వ్రతాలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అటువంటి వాళ్ళకి అత్యంత సులభమైన మార్గం భగవద్గీతలో ఏదైతే చెప్పారో అది ఈరోజు ఈ వీడియో రూపంలో మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం నామస్మరణ. మనం ఎక్కడో కూర్చొని గంటలు ధ్యానం చేయనక్కర్లేదు. మీరు ఆఫీస్కి ప్రయాణిస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు మనసులో మీ ఇష్టదైవం పేరుని ఒక్కసారి తలుచుకోవడం అత్యంత సులభంగా చేయగలిగే గొప్ప పూజ. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అనుకుంటూ చేసే చిన్న స్మరణ మీ మనసులోని నెగిటివిటీని దూరం చేసి అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. అంటే ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కనీసం కొంచెం నీళ్లు భక్తితో సమర్పిస్తే చాలు, నేను సంతోషంగా స్వీకరిస్తాను అని స్వామి చెప్పారు. ఆర్భాటాలు, ఖర్చుతో కూడిన పూజలు దేవుడికి అక్కర్లేదు. స్వచ్ఛమైన మనసు, నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు, భగవంతుడిని చేరడం అత్యంత సులభంగా జరిగిపోతుంది. ఆధ్యాత్మికత అంటే కేవలం గుడికి వెళ్ళడమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి చిన్న సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడం, తోటి మనుషులతో ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ దేవుడికి మనం చేసే పూజలే. మానవ సేవయే మాధవ సేవ. ఎదుటివారిలో దేవుడిని చూడగలిగితే ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మనకు అత్యంత సులభంగా మారుతుంది. కాబట్టి ఆధ్యాత్మికతను క్లిష్టతరం చేసుకోకండి. స్వచ్ఛమైన మనసుతో, నామస్మరణతో మీ రోజును ప్రారంభించండి. భగవంతుని ఆశీస్సులు పొందడం అనేది అసాధ్యమైన పనేమీ కాదు. అది అత్యంత సులభంగా మన చేతుల్లోనే, మన మనస్సులోనే ఉంది. ఈ వీడియో మీకు ఆధ్యాత్మికత, ప్రశాంతతను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.